ఇంట్రో మర్చిపోయా. ఇంట్రో వచ్చి చాలా కాలం అయింది. హాయ్ నమస్తే హలో వనక్కం నమస్తే వెల్కమ్ టు వనక్కం వడక్కం వెల్కమ్ టు వనక్కం. ఓకే, హాయ్, వెల్కమ్ టు బేకార్ ముచ్చట్లు. ఈ రోజు మన టాపిక్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఈ రోజు మన ప్యానెల్లో ఉన్నది అవర్ సేమ్ ఓల్డ్ క్రూ, జయచంద్ర అలియాస్ జెస్సీ అండ్ పల్లు అలియాస్ సాయి మనీష్ పల్లు. ఓకే, ఎడ్యుకేషన్ సిస్టమ్ బ్రోస్. యా మీకు తెలుసా ఇప్పుడు మన స్కూలింగ్ లో ఒక క్లాసిఫికేషన్ అంతా మారిపోయిందని? ప్లస్ అంటే 2 న్యూస్ కూడా లో స్కూల్లో చూసా, బట్ నాట్ షూర్ ఎలా చేంజెస్ జరిగినాయని తెలీదు. బట్ అది అంటే చేంజెస్ చేస్తున్నారు అని చెప్పి తెలుసు. చేంజెస్ చేస్తున్నారు అని తెలుసా, చేస్తారని తెలుసా? చేస్తున్నారు అని తెలుసు, అప్లై అయ్యిందో లేదో నాకు తెలియదు. నాకు అప్లై అయిందో లేదో తెలియదు కానీ ప్లస్ 2 కూడా స్కూల్లోనే ఎప్పటి నుంచి. అంటే ఇప్పుడు శ్రీ నుంచా? చైతన్య పారాయణాలకు చెక్ పెడదామని ఇట్లాంటివి ఏమైనా చేశారా? కంప్లైంట్స్ వెళ్ళినాయా తెలుగు స్టేట్స్ నుంచి బయటికి? అంటే 3 to 18 ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ ఉంటదంట. అంటే ప్లస్ 2 కూడా అమెరి ఇంక్లూడెడ్ అనే కదా. అమెరికాలో లాగానా? లైక్ ఇక్కడ 12th స్టాండర్డ్ హై స్కూల్ అట్లా ఉంటది కదా, డైరెక్ట్ కాలేజ్కి వెళ్ళిపోతాడు స్కూల్ అయిపోగానే. అంతే. మొన్నటిదా 10+2 ఉండేది కదా. ఇప్పుడు స్ట్రక్చర్ ఏంటంటే 5+3+3+4 స్ట్రక్చర్ అంట. హెవీ క్యాల్కులేషన్స్ కష్టం. 12 ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ అండ్ 3 ఇయర్స్ ఆఫ్ అంగన్వాడీ అండ్ ప్రీ స్కూలింగ్. చూద్దాం అది ఎంత వర్కౌట్ అవుతుందో తెలియదు కానీ, బట్ ఎనీథింగ్ ఇస్ బెటర్ దెన్ దిస్ అనిపిస్తుంది. యా కానీ ఇవన్నీ మనం వెళ్ళిపోయిన తర్వాత వస్తాయి అనుకుంటా. అండ్ మనం వెళ్ళిపోయాకే మనం 7th బోర్డ్ ఎగ్జామ్స్ సెవెంత్ ప్రిపేర్ బోర్డ్ అయినాయి. ఎగ్జామ్స్ ఇస్తారు. మనకే జంబ్లింగ్ పడ్డది ఇంటర్ లో కూడా. ఏది ల్యాబ్ ఎగ్జామ్స్ కి, ల్యాబ్ ఎక్స్టర్నల్స్ కి, ఇట్లా చాలా ఉన్నాయి మనకి షార్ట్లు. దారుణం ఇది, మరి మహా ఇట్లాంటి దారుణం. భాష్యం లాంటి స్కూల్స్ ని బ్యాన్ చేస్తారా? రాత్రి 7 దాకా 6:30 దాకా కూర్చోబెట్టి. బిఫోర్ భాష్యం అసలు ఎవరెవరు ఏ స్కూల్స్ లో చదివారు ఏంటి మీ రాడ్ ఎక్స్పీరియన్స్ లో? సో యాక్చువల్లీ మేము చిన్నప్పుడు పీపీ క్లాస్ అని ఉండేది, అంటే ప్రీ ప్రైమరీ అని, కడపలో. ఈ అమ్మాయి ఎప్పుడు స్కూల్ అయిపోతుందిరా బాబు అన్న మైండ్ సెట్. అసలు స్కూల్కి వెళ్ళాలని ఇంట్రెస్ట్ వచ్చేది కాదు. ఒక్క స్కూల్ మాత్రం విశాఖ సెంట్రల్ స్కూల్, తర్వాత దాన్ని సిల్వర్ ఓక్స్ లో మార్చారు. 3 years చదివా అక్కడ. ఆ స్కూల్కి యాక్చువల్లీ ఐ వాస్ ఎక్సైటెడ్ టు గో టు స్కూల్ అన్నమాట అప్పట్లో. ఎందుకంటే అన్ని ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఉండేవి సాటర్డే రోజు. అండ్ నేను క్విజ్ అని, డాన్స్ అని, సింగింగ్ ఒకసారి ట్రై చేసి, అట్లా డిఫరెంట్ బాస్కెట్బాల్ మనం చూస్ చేసుకోవచ్చు, కుకింగ్ అని, చాలా అసలు ఎక్సైటింగ్ ఉండేది. నేను స్కేటింగ్ నేర్చుకున్నా, స్విమ్మింగ్ నేర్చుకున్నా, కొందరు బాస్కెట్బాల్, క్రికెట్, కుంఫు చేసేవాళ్ళు కుంఫు నేర్చుకుంటారు. సో మన ఫీల్డ్ లో మనం యూ కెన్ డూ బెటర్ అనమాట. అట్లా వాళ్ళు పాపులర్ అయ్యేటోళ్ళు స్కూల్లో. అరే వీడు కరాటీలో వీడికి ఈ బెల్ట్ రా, అరే వీడు బాస్కెట్బాల్ మన టీం ఆడతాడు రా, ఆర్ వీడు మన డాన్స్ వేస్తారు. అసలు రచ్చు ఉండేది. ఇనిషియల్ గా ఫీజ్ తక్కువ ఉండేది, ఇంకా మెల్లగా ఫీజ్ పెరిగింది ఐ థింక్. అండ్ ఆల్సో నాకు కొంచెం మార్క్స్ తగ్గాయి. సో మెల్లగా నన్ను భాషలు వేశారన్నమాట. ఇంకా తెలిసిందిగా మన భాషలో రుద్దుడు. నేను నేను గనక నాకు పవర్ ఉంటే ఆ భాషం స్కూల్ని మొత్తం బ్యాన్ చేయాలని నాకు ఎప్పుడు ఉంటుంది మైండ్ లో. ఐ ఆల్వేస్ దట్స్ వర్స్ట్. అసలు ఆ స్కూల్కి వెళ్ళాలని అనిపించదు అనమాట. అది ఒక కోడ్ల ఫారం లాగా ఫీలింగ్. అందరినీ రుద్దిరే. ఇంకా పేరెంట్స్ అందరూ మిడిల్ క్లాస్ పేరెంట్స్ అందరూ ఎట్లుంటారు, వాడు ఒక్కడికి స్టేట్ ఫస్ట్ వచ్చిందని ఫోటో పెడతాడు, వీళ్ళందరూ కూడా గొర్రెల్లాగా. అంటే దేర్ ఇస్ నో సైంటిఫిక్ వే ఆఫ్ బ్రింగింగ్ దర్ చిల్డ్రన్ అనమాట. మన పేరెంట్స్ అట్లనే, వాళ్ళు జస్ట్ అట్లా రాగా పెంచేస్తారు. అంటే వాళ్ళకి రీజన్ అట్లా ఏమి ఉండదు. ఆ హర్డ్ సైకాలజీ ఉంటుంది మొత్తం. ఇంకా భాష లోపలికి వెళ్తే చాలా ఉన్నాయిలే. సో దట్స్ అది టార్చర్. భాష్యం రాడ్, అండ్ తర్వాత నారాయణ రాడ్. నాది వెంగళరావు నగర్ లో నలంద హై స్కూల్ అని చెప్పేసి ఒకటి ఉంటది. మ్యాటర్ ఏంటంటే రోజు టెస్ట్స్ ఉంటాయి. రోజు లైక్ లిటరల్లీ ఎవ్రీ డే డైలీ టెస్ట్ అని చెప్పి పెడతారనమాట. మార్నింగ్ 8:30 టు ఈవినింగ్ 5 ఎంత 5:30. మరి టెస్ట్లు ప్రతి క్లాస్ కి ఒక టెస్ట్ అన్నట్టు ఉంటుందా ఏంది రోజు? అంటే ఇప్పుడు వీక్ డేస్ 6 ఉంటాయి కదా, అంటే 7-6 లో ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక్కో రోజు అనమాట. ఓకే, వెళ్ళంగానే మార్నింగ్ టెస్ట్ కానీ, లేకపోతే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే అప్పుడైనా టెస్ట్ పెడతారు. ఇక్కడ ఇంకా పెద్ద సర్ప్రైజ్ ఏంటంటే వీకెండ్ కూడా ఎగ్జామ్ ఉంటుంది, సండే కూడా ఎగ్జామ్ ఉంటుంది. అది గ్రాండ్ టెస్ట్ దాని పేరు.
సో అంటే ఇప్పుడు మంత్ లో 4 వీక్స్ ఉంటాయి అనుకో, 4 లేదా 5 సండేస్ అనుకో. సో ఒక్కో రోజు 2 డేస్ అనమాట, లైక్ తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సోషల్ అట్లుంటుంది అనమాట. సో నీకు వీక్ మొత్తం ఎగ్జామ్సే, మండే టు సండే మళ్ళీ రిపీట్ అలాగా. హెల్ ఇట్ వాస్ హెల్ అసలు. అంటే లైక్ చదువుతూనే ఉండాలి. ఇది అయిపోయిందంటే ఈ మార్క్స్ మళ్ళీ. ఇట్స్ కంప్లీట్ సర్కిల్ ఆఫ్ హెల్. అలాగా 10th వరకు అలాగా. ఫక్ మ్యాన్. యా బ్రో. సండే అంటే మీకు స్పోర్ట్స్ గిట్స్ ఏం లేవా? మా గ్రౌండే లేదు భయ్య. అయ్యో. ఇంటికి పెన్ ఫైట్ స్పోర్ట్ అయితే యా వి యూస్ టు ప్లే ఇట్ లాట్. పెన్ ఫైట్, హ్యాండ్ క్రికెట్, బుక్ క్రికెట్, దోస్ వర్ ద స్పోర్ట్స్ అట్ దట్ టైం మా వరకు. దేవుడా. సరే, నా సంగతి వచ్చేటప్పటికి నేను ఫస్ట్ కేజీ అదంతా బాలనగర్ హై స్కూల్ అని చెప్పేసి ఒకటి ఉండేది. చిన్న స్కూల్ అనమాట. ఏమీ ఉండేది కాదు కానీ జస్ట్ స్కూలింగ్, ఆట పాట అన్నట్టు ఉండేది. అదంతా అయిపోయింది. కానీ ఇక్కడ హెల్దీగా లేదు అని చెప్పేసి దెన్ మై డాడ్ డిసైడెడ్ అండ్ షిఫ్టెడ్ మీ టు ఎన్ఎస్కేకే హై స్కూల్. అది ఒక పెద్ద బ్రాండ్ అనమాట. భాష్యంలు గీష్యంలు లేవు. నేను 3rd క్లాస్ అప్పుడు. ఆ స్కూల్ కి అంత ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి, అందరికి యాక్సెప్టెన్స్ ఉండేది కాదు. మలయాళీస్ పెట్టిన స్కూలు, అంత పెద్ద గ్రౌండ్, టూ గుడ్ ఉండేది అనమాట. అంటే స్కూల్ అంటే ఇదేమో అన్నట్టు. సో అట్లా మొత్తం ఇంగ్లీష్ లోనే మాట్లాడతారంట. మొత్తం అన్ని క్రాస్ కల్చర్స్ ఉండేవి, నార్త్ సౌత్ అంతా, అస్సామీస్ తో సహా ఇట్లా అందరూ ఉండేటోళ్ళు. సో అక్కడికి వెళ్ళాను. అక్కడ డ్రిల్ పీరియడ్లు, డాన్స్ క్లాసులు, మ్యూజిక్ క్లాసులు, చదువుకోవడాలు. మార్నింగ్ 8 to ఈవినింగ్ 3:30, 4 వరకు ఉండేది స్కూల్. సో ఇన్ని ఉంటే చదువు పట్ల ఏముంటది మనకి? చదువు తప్ప అన్ని జరిగాయి అనమాట. అక్కడ డాన్స్ నేర్చుకున్నా, చదువులో మాత్రం లేననమాట అంతగా. సో వెన్ 8th వచ్చి 10th క్లాస్ ఎగ్జామ్స్, 10th తోటి వీడి భవిష్యత్తు డిసైడ్ అయిపోతుంది అని చెప్పేసి అదే ఆ అపోహలో పెట్టారు కదా మన పేరెంట్స్, మన టీచర్స్ అందరూ. సో వీడు ఇక్కడే ఉంటే ఇట్లనే ఉంటాడు అని చెప్పేసి భాష్యంకి వేశారు 9th క్లాస్ లో, వివేకానంద నగర్, కూకట్పల్లి సైడ్. ఇక అక్కడికి వెళ్తే జస్ట్ ఒక బిల్డింగ్ ఉంది, అంతా ఇట్లా గొర్రెలే నిజంగా. గ్రౌండ్ లేదేం లేదు. నేను అపార్ట్మెంట్ ఏమో అని అనుకున్నా. అంటే అపార్ట్మెంట్ కూడా కాదు, ఒక ఇల్లేమో అన్నట్టు అని అనుకున్నా. చూస్తే ఇదే స్కూల్ రా నీది. ఆ స్కూల్లో A1, A2, A3, A4, A5, A6 అని B6 దాకా ఉంటాయి. మొత్తం 12 సెక్షన్స్ అన్నమాట ప్రతి క్లాస్ కి. ఒక క్లాస్ ఒక బిల్డింగ్ ఉంది. ఒక క్లాస్ కి ఒక బిల్డింగ్ ఉందిరా. సో నాకు అర్థమైపోయింది ఐఎమ్ గోయింగ్ టు హెల్ అని చెప్పేసి. సో అలా ఇంకా భాష్యంది అది స్టార్ట్ అయింది అనమాట. సో ఇప్పుడు మనం స్కూల్ దాని గురించి ఎక్కువ మాట్లాడుకునే దానికంటే వీళ్ళ మైండ్ సెట్లు, ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి మాట్లాడుకోవాలంటే, మన భాష్యం స్కూల్లో ఐరనీ ఎట్లా అంటే, అక్కడ అందరు ప్రతి ఒక్కరు మ్యాథ్స్ పండిట్లా చేస్తాడు. ఫ్లోర్ ఇన్ఛార్జ్లు ఏది డిగ్రీ డిస్కంటిన్యూ చేసి స్కూల్ ఆపేసి, మేము మా రోజుల్లో కాలువలు దాటి స్కూల్కి వెళ్ళామనే ఒక బ్యాచ్ ఉంటారు చూడు, వాళ్ళు ఉంటారు. మనకి లెక్చరర్స్ బయట ఉంటారు కదా కారిడార్స్ లో ఉండేటోళ్ళు. కారిడార్ అంటే ఓహో పెద్ద కారిడార్ ఊహించుకోకు, జస్ట్ ఏదో చిన్నది, అది 10 అడుగులు వేస్తే కారిడార్ అయిపోతుంది. సో అట్లాంటి కారిడార్ లో ఆడు కూర్చొని ఉండేటోడు. వాడు నేనేదో మ్యాథ్స్ పండిట్ని అన్నట్టు ఫీల్ అవుతా ఉంటాడు. అండ్ స్కూల్లో ఇట్లా శ్రీనివాస రామానుజన్ పిక్చర్స్, ఇట్లా మ్యాథ్సే లైఫ్ అన్నట్టు పెట్టుకుంటారు అనమాట. ఈ ఎదవలకి తెలియదు నేను శ్రీనివాస రామానుజన్ మ్యాథ్స్ తప్ప అన్ని సబ్జెక్ట్స్ ఫెయిల్ అయ్యాడని తెలియదు వీళ్ళకి. ఆ ఎగ్జాంపుల్ ఒకసారి మా ఫ్రెండ్ గాడు ఇచ్చాడు ఫ్లోర్ ఇన్ఛార్జ్ కి. అట్లా చదువుకోలే అంటే, సార్ శ్రీనివాస రామానుజన్ అన్ని సబ్జెక్ట్స్ ఫెయిల్ సార్ మ్యాథ్స్ తప్ప అంటే, ఆడిని కొట్టారు చూడు, కొట్టారు కిందకు పరిగెత్తించి కొట్టినట్టు కొట్టారు రాని. వస్తుంది కానీ అప్పట్లో ఇట్స్ లైక్ మోస్ట్ డిప్రెసింగ్ థింగ్ బాబు. ఇట్స్ వెరీ, అంటే కిడ్స్ కి అట్లా నువ్వు అట్లా చెప్పేటప్పుడు కొట్టావు అనుకో, నీకు పెద్దగా వాడు ఏం చెప్పలేడు. నీకు తెలియదు సైకలాజికల్ గా వాడు ప్రతిదీ ఇంట్రోవర్ట్ అయిపోతాడు. ఆడు ఆల్రెడీ ఇంట్రోవర్ట్ అయిపోయాడు ఇంకా ఆ దెబ్బకి. డూ యూ గైస్ రియల్లీ థింక్ మనకి ఇప్పుడున్న టైమ్స్ లో స్కూలింగ్ అవసరమా అని? స్కూలింగ్ ఉండాలి, కానీ ద వే ద టీచ్ చాలా మారాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ థింక్ హైదరాబాద్ లో నేను చెప్పినట్టు నా పాత స్కూల్ సిల్లర్ ఓక్స్ అండ్ ఈవెన్ సంఘమిత్ర, ఇది నిజాంపేట రోడ్ లో ఉంటుంది.
అవి వాళ్ళు దిల్ బ్యాలెన్స్ ఎడ్యుకేషన్ అండ్ అదర్ యాక్టివిటీస్. పిల్లల్ని కొట్టొద్దు అన్న రూల్ ఉంటది. ఈ 2 స్కూల్స్‌లో ఐ థింక్ రూల్ ఉంది. పిల్లల్ని కొట్టొద్దు అని. పనిష్మెంట్స్ అంటే మాక్సిమం పేరెంట్స్‌ని అట్లా పిలిపిస్తారు. సో, ద వే సైంటిఫిక్‌గా ఎట్లా ట్రీట్ చేయాలి కిడ్‌ని. సో, వాళ్ళ ఒపీనియన్ ఎప్పుడు క్రష్ చేయొద్దు. వాళ్ళు తప్పు చెప్పినా. ఎందుకంటే వాడు ఇంక తర్వాత ఏం నీకు చెప్పడు. అన్నీ దాచేస్తాడు. ఇప్పుడు పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లలు ఏదైనా చెప్తే కొట్టారనుకో బట్ విల్ నెవర్ టెల్ దెమ్ అగైన్. సో, దట్స్ నాట్ సైంటిఫిక్. సో, అట్లా ఈ స్కూల్స్ అన్నిటిని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లాంటి స్కూల్ రూల్స్ పెట్టాలి. ఇలా 6 దాకా పెట్టొద్దు. ఎందుకంటే ఆ రుద్దుడే ఉంటది. ఇంకా వాడికి అసలు సోషల్ స్కిల్సే ఉండవు. ఇంకోటి కో ఎడ్యుకేషన్ మనోళ్ళు అదే బూత్‌లా చూడడం. ఈ భాషణ్ లాంటి స్కూల్స్. అమ్మాయి, అబ్బాయిని సెపరేట్‌గా కూర్చోబెట్టడం. అది ఇంకా ఏమవుతదంటే వాడు తర్వాత ఫ్యూచర్‌లో ఐ థింక్ ఒకటి ఐదర్ అమ్మాయిలతో మాట్లాడలేడు ఆర్ అమ్మాయిలతో టూ అగ్రెసివ్ అయిపోతాడు. వాడికి అది ఎలా డీల్ చేయాలో తెలీదు ఆ సినారియోస్. ఒక రిజెక్షన్ ఎలా తీసుకోవాలి. సో, ఇట్స్ ఆల్ ఆ బయాలజికల్ ఫీలింగ్స్ అన్నీ తొక్కేస్తున్నట్టు కదా! సప్రెస్డ్. కానీ రూల్స్ పెట్టాలి. రూల్స్ అంటే లైక్ ఇంతమంది స్టూడెంట్స్ ఇంత స్పేస్‌లో అంటే ఎక్సీడ్ అవ్వద్దు. ఆర్ ఇంతమందికి ఇన్ని టాయిలెట్స్ ఉండాలి. ఆర్ సెపరేట్‌గా కూర్చోబెట్టొద్దు. ఆర్ కో ఎడ్యుకేషన్ ఉండాలి. లేకపోతే ఇంత స్కూల్‌కి ఇంత గ్రౌండ్ ఉండాలి. ఇంత ఎడ్యుకేషన్ టైమ్‌కి ఇంత స్పోర్ట్స్ టైమ్ ఉండాలి. అట్లా చాలా రెగ్యులేషన్స్. చేంజెస్ కావాలి యాక్చువల్లీ. కొన్ని ఇట్లాంటివి జరుగుతున్నాయి. అంటే లైక్ ఇంటర్నేషనల్ స్కూల్స్ గానీ, లేదా ఆ స్టాండర్డ్ ఉన్న యాహ్! స్కూల్స్ గానీ ఓన్లీ వాళ్ళు చేస్తున్నారు. డబ్బులు పెడితేనే ఇవన్నీ వస్తున్నాయి. బేసిక్ యాహ్! స్కూల్స్‌లో లేవు. యాహ్! 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 మన అంటే ఒకానొక మన టైంలో మనం పిల్లలుగా ఉన్నప్పుడు ప్రతి స్కూల్ అంటే మినిమమ్ ఇవి ఉండాలి అని రూల్ పెట్టకపోయినా అవి ఫాలో అయ్యేటోళ్ళు. కానీ తర్వాత ఇగ ఈ కమర్షియలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, ఇగ అప్పటినుంచి ఒక బిల్డింగ్ ఖాళీగా ఉంది. ఇక్కడ స్కూల్ స్టార్ట్ చేసేద్దాం, ఏదో ట్యూషన్ స్టార్ట్ చేద్దాం అన్నట్టు ఇగ అక్కడి నుంచి స్కూలింగ్ అని స్టార్ట్ అయిపోయినాయి. ఏమి మినిమమ్ రిక్వైర్మెంట్స్ లేకుండా. తొక్కలో బిల్డింగ్ ఉన్నోడు వాడే స్కూల్ పెట్టగలిగితే ఇగ నేను మొత్తం గ్రౌండ్ ఉన్నోడిని నేను ఇంకెంత చార్జ్ చేయాలి అని చెప్పేసి ఈ ఇంటర్నేషనల్ స్కూల్స్ అని చెప్పేసి అన్నీ స్టార్ట్ అయినాయి ఇగ. మనం యూఎస్‌లో చదువుకున్నాము అండ్ ఇండియాలో గూడా చదువుకున్నాం గాబట్టి, ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్‌కి, అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్‌కి చాలా అంటే జమీన్ ఆస్మాకా ఫరకున్నది. ఇట్లాంటి ఇక్కడ అమెరికాలో ఫాలో అయ్యే సిస్టమే హైదరాబాద్‌లో ఒక కాలేజ్ హైదరాబాద్ అంటే ఇండియాలో ఒక కాలేజ్ సర్టెన్ ప్రైవేట్ కాలేజ్‌లో ఫాలో అయితున్నారు. అదేందంటే బిట్స్ పిలాని, బిట్స్ హైదరాబాద్ ఇది. సే నేను ఒకసారి అక్కడ ఫెస్ట్‌కెళ్ళా అన్నమాట. మా ఫ్రెండ్స్ తోటి. వాడు ఇంటర్ ఫ్రెండో ఏమో. సేమ్ వాడు ఇంజినీరింగే జాయిన్ అయ్యాడు గానీ, వాడికి ఈ సబ్జెక్ట్స్ అన్నట్టు ఏం లేవు తెలుసా? నువ్వు సర్టెన్ సబ్జెక్ట్స్ చూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఐటీలో ఉన్నారా? నాకు ఈ ఈసీఈ సబ్జెక్ట్స్ లైక్ వీఎల్ఎస్ఐ, బీఈఈ ఇట్లాంటి సబ్జెక్ట్స్ నువ్వు చూజ్ చేసుకోవాలనుకుంటేనే చూజ్ చేసుకోవచ్చు. లేదు నాకు కంప్లీట్‌లీ కోడింగ్ సైడే ఉంది అని అనుకున్నావనుకో, యూ కెన్ గో ఓన్లీ టు ద కోడింగ్ సైడ్ అండ్ ఆ యూనివర్సిటీస్‌లో అంటే బిట్స్ హైదరాబాద్ వాటిట్లో ఇట్లా ఫోటోగ్రఫీ, ఫిల్మ్ మేకింగ్ ఇట్లా నువ్వు వేరే బ్రాంచెస్‌కి సంబంధించినవి గూడా చూజ్ చేసుకోవచ్చు యాస్ ఎలెక్టివ్స్. సో, నాకిది గూడా ఇంట్రెస్ట్ ఉందండి కోడింగ్‌తో పాటు. సో, నేనిది గూడా జేసుకుంటాను. సో, యూ కెన్ రీప్లేస్ సబ్జెక్ట్స్ అన్నమాట. సో, ఇంత ఎవాల్వ్డ్‌గా ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంటే కంప్లీట్‌గా వాడే అథారిటివ్‌గా ఉంటాడు గదా! నేను నా చాయిస్ తోటి ఇవి నేర్చుకున్నాను. సో, నన్నెవడు ప్రెషర్ జేయట్లేదు. నా ఔట్‌పుట్ ఇది అనే వాడికో క్లారిటీ ఉంటది. ఒక అనలైజేషన్ ఉంటది. సో, అట్లాంటి వాడిప్పుడు ఐబీఎంలో చేస్తున్నాడనుకుంటా. అప్పుడు మాతోటి కలిసినోడు. అట్లాంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండాలి అన్నట్టు అనుకుంటున్నా గానీ, ఐ థింక్ ఇట్స్ వెరీ కా టఫ్ అన్నమాట ఇప్పుడు. అవును. ఆ యాక్చువల్లీ చేంజ్ స్కూలింగ్ అవసరమా అని అడిగావు గదా! యాహ్! అంటే ఎనీ ఆల్టర్‌నేటివ్స్ ఏమైనా ఉన్నాయా దానికి? అంటే నీకు ఏమైనా తెలుసా ఇప్పుడు, అట్లాంటివి? ఇప్పుడు మనకు పాండమిక్ వల్ల స్కూళ్ళన్నీ బందయిపోయినాయి. పిల్లలేం జేస్తున్నారు? మూసుకొని ఇంటర్నెట్ నుంచి చదువుకుంటున్నారు. స్కూల్‌లో టీచర్‌ని వాళ్ళందరూ వీడియో కాన్ఫరెన్స్‌లో ఇంటున్నారని నీకెంత కాన్ఫిడెన్స్ ఉందిరా? ఒక రూమ్‌లో ఏసి క్లాస్‌లో కూర్చోబెట్టి అన్ని జెప్తేనే నేను ఇనలేదు. ఆ! ఈ ఈ ల్యాప్‌టాప్ ముందు పిల్లలు ఇంటారని ఏంటి? ఇక్కడ పేరెంట్స్ తీసుకుంటున్నారు చార్జ్. నేర్చుకోరా అది ఇది అని జెప్పేసి. ఏమో నేర్చుకోవద్దు అని అనుకునేటోడు ఎక్కడ కూర్చున్నా నేర్చుకోడు గదా! సో, హ్మ్. నాకు తెలిసి వెన్ యూ హావ్ ఇయాల రేపు టాబ్లెట్స్, ఫోన్స్ అని జెప్పేసి వాడి చేతిలో దునియా ఉంటుంది. ఆఫ్‌కోర్స్ మన ఇండియాలో ఇంకా రాలేదు గానీ పేరెంటల్ యాక్సెస్ అని జెప్పేసి పిల్లలు ఏది పడితే అది ఓపెన్ జేయకుండా
ఓన్లీ కొన్నే ఓపెన్ చేసుకునేటట్టు అది ఉందో లేదో నాకు తెలీదు. సో, నీకు నాలెడ్జ్ గావాలి, లేకపోతే ఇట్లాంటివన్నీ నువ్వు ఇంటర్నెట్ నుంచి నేర్చుకోగలుగుతున్నప్పుడు, దెన్ వై డు యూ నీడ్ స్కూలింగ్ అనే డౌట్‌లో ఉన్నా నేను. నేను ఒప్పుకుంటా ఏమోలే. ఇట్లా. అంటే ఇప్పుడు నేను డైరెక్ట్ ఇంజినీరింగ్ గూడా నువ్వు ఇంటర్నెట్ నుంచి నేర్చుకోవచ్చు గానీ, సర్టెన్ థింగ్స్ లైక్ ఎంబీబీఎస్, ఆర్కిటెక్చర్, సివిల్ ఇంజినీరింగ్ ఇట్లాంటివి నువ్వు ఫిజికల్‌గా ఎళ్లి చేయాలి గాబట్టి, నువ్వు కాలేజ్‌కెళ్ళి టెస్ట్‌లు, గిస్ట్‌లు జేసుకోవాలేమో గానీ, నాకు దెలిసి మోస్ట్ ఆఫ్ ద థింగ్స్‌కి మనకి స్కూలింగ్ అవసరం లేదు అన్నట్టు అనిపిస్తుంది. అంటే ఓకే. అంటే అడల్ట్స్ ఓకే. అంటే లైక్ అడల్ట్స్ అంటే లైక్ ఆఫ్టర్ ఇంటర్మీడియేట్ అంటే మన భాషలో మాట్లాడితే ఆఫ్టర్ ఇంటర్మీడియేట్ ఓకే. బట్ ప్రాపర్ స్కూలింగ్ లైక్ 1-10 అనుకుంటే స్కూల్స్ ఉండాలి. ఇంట్రా వాళ్ళకి స్కూల్‌కి ఎళ్ళినా ఈ నీకు గావాల్సిన సబ్జెక్ట్‌లు నేర్చుకోండిరా. టీచర్స్ అక్కడుంటారు. డౌట్‌లు అడగండి. టీచర్ చేతిలో అథారిటీ ఉండాలిరా ఎప్పుడు. టెస్ట్‌లు ఉండాలి. ఎగ్జామ్స్ ఉండాలి. అది ఒప్పుకుంటా. ఎందుకంటే హౌ వుడ్ యూ నో వాట్ హి హాస్ లెర్న్డ్ గదా! ఇట్లా ఎగ్జామ్స్ అంటే మీ స్కూల్‌లో ఉన్నట్టు వీకెండ్‌లు, వీక్ డేసు అన్నీ అన్నీ పెట్టకుండా ఇట్లా మనకుండేటివి మేజర్ ఎగ్జామ్స్ క్వార్టర్‌లీ, హాఫ్ ఇయర్‌లీ, ఫైనల్ ఎగ్జామ్స్. మరీ అది క్వార్టర్‌లీ, హాఫ్ ఇయర్‌లీ అంటే మంత్‌కొక ఏటీ, యూటీ. అబ్బా! ఏటీ, యూటీ ఆ మాట ఇని ఎంత కాలం అయిందిరా నాయన. అవును. అసైన్‌మెంట్ ఏటీ టెస్ట్, అంటే యూనిట్ ఫుల్ ఫార్మ్ ఏంటి? టెస్టా? యూనిట్ యూనిట్ టెస్ట్. టెస్ట్ ఏంటి అంటే ఆ 2 ఎగ్జామ్స్‌కి తేడా ఏంటి? ఒకటొచ్చేసి ఇట్లా ఆప్షన్స్ లాగా ఉంటాయా? ఒకటి థియరిటికల్ లాగా రాయడం ఉంటదా? ఐయామ్ నాట్ ష్యూర్. ఏమో నేను మర్చిపోయా. ఆ ఏటీ, యూటీకి తేడా ఏంటి అని. నాకు యాక్చువల్లీ భాష్యంతో ఒక ఇది ఉందన్నమాట. అంటే లైక్ నేను గూడా ఎంట్రన్స్‌కెళ్ళా ఎగ్జామ్‌కి. లైక్ అరౌండ్ 9థ్ క్లాస్ ఆ టైంలో నేను అనుకుంటా ఒప్పుకోలేదా? ఎళ్ళా. అహా! లేదు, నాకు ఐడియా లేదు. ఏం జరిగిందో అప్పుడు. నాకు ఒక్క ఇదేంటంటే మ్యాథ్స్‌దేదో రాసా. అంటే ఓ 10 ఉంటే ఓ 3, 4 ఏదో ఫిల్ చేసుంటా నా తెలివికి. అండ్ పిలిచి అడిగాడన్నమాట. ఇదేంటి హ్మ్. చెప్పు? ఏ పవర్ 0 అంటే ఎంత అని అడిగాడు. హ్మ్. నేను 1 అని రాసా. హ్మ్. నాకు అంటే ఎక్కడో గుర్తొచ్చిందన్నమాట. ఆహా! ఇది 1 అయ్యుంటదిలే ఎక్కడో చదివా అన్నట్టు 1 రాసా. వాడు హ్మ్. పదే పదే అడిగాడు. ఏంటి ఏ పవర్ 0 1 ఏ పవర్ 0 1 ఆ! 1 అన్నాడు. అంతే కదా! అవునా? కాదా? అన్నట్టు. అంటే పిల్లలం గదా! అన్నట్టు ఏమో అన్నా. 1 అన్నాడు. నీ ఎంకమ్మ లేక లేక ఒక ఆన్సర్ కరెక్ట్ రాస్తే నా చేత తప్పని జెప్పిస్తావురా నువ్వు. అదేరా వాళ్ళ సైకోతనం ఏందో నాకర్థం గాదు నాయనా. మన భాష్యంలోనే అనుకుంటా. వేరే స్కూల్స్‌లో నేను చూడలేదు ఎక్కడ. మనకు అప్పుడు కాంపిటీషన్‌గా గీతాంజలి, శ్రీకృష్ణవేణి అని భాష్యంని కాంపిటీటివ్‌గా ఉండేటోడు. నువ్వు ఇంత రాడ్ పెట్టావా? అయితే నేను ఇంత రాడ్ పెడతా అన్నట్టు. అయితే భాష్యమోడు మనకి 10థ్‌లో ఏం చేసాడు మార్నింగ్ ఆహ్, 7 టు ఈవినింగ్ 7 12 అవర్స్ ఆఫ్ స్కూలింగ్. ఇంటికెళ్ళి పడిపోయేటోడిని నేను. అవునురా బాబు. ఆ కాంపిటీషన్‌లా ఉండేదనుకుంటా. వీళ్ళు భాష్యం, కృష్ణవేణి ఇంకా 2, 3 ఎవడు బాగా రుత్తితే వాళ్ళ దగ్గర పేరెంట్స్ తప్పు. ఇప్పుడు ఆ మిడిల్ క్లాస్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ వీళ్ళందరూ ఎట్లుంటారంటే నా కొడుకు బాగా చదువుకోవాలి అన్న మైండ్ సెట్‌లో ఇట్స్ ఆల్ ఇంటర్లింక్డ్ విత్ పాపులేషన్. వి ఆర్ టూ మెనీ పీపుల్. దానివల్ల ఏమవుతుందంటే వాడు ఒకటే బిల్డింగ్‌లో 500 మందిని కూర్చోబెడుతున్నాడు. ఈ స్కూల్స్ అన్ని కాంపిటీషన్ అన్నమాట. ఎవడు ఎక్కువ సేపు కూర్చోబెడితే వాడికన్నట్టు. ఇంకా ఈ మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళందరికీ అబ్బా! ఎవడు ఎక్కువ సేపు మా పిల్లోడిని చదివిపిస్తాడా అన్న మైండ్ సెట్. వాళ్ళకి యాహ్! బేసిక్‌గా ఇగ్నోరెన్స్ వల్ల పేరెంట్స్ ఆర్ ద మెయిన్ కల్ప్రిట్స్ వీటన్నిట్లలో. ఎందుకంటే వాళ్ళ చిన్న డెసిషన్స్ దే ఆర్ ఎంకరేజింగ్ దీస్ స్కూల్స్. ఇప్పుడు ఇప్పుడు ఎట్లా హ్మ్. అంటే మన పేరెంట్స్ మా మా నాన్నలు ఎవరైనా గాని వాళ్ళు చదువుకోలేదు కానీ, వాళ్ళ పిల్లలన్నా చదువుకోవాలి. ఎంత టాపర్‌లు రావాలి. ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు కావాలి అని అనుకునే ధోరణి నుంచి పుట్టుకొచ్చినవి ఇవన్నీ. మా నాన్న కొంచెం ఆయన డిగ్రీ వరకన్నా చదివాడు కాబట్టి, హి ఈస్ లిబరేటెడ్ కాబట్టి, హి ఈస్ నాట్ ఇంటూ ఏంది 12, 12 గంటలు చదువుతున్నారు ఈళ్ళు అని చెప్పేసి ఆయనకుండేది గానీ, మా మమ్మీ అట్లా చదివితేనే వీడికి మార్కులు బాగొస్తున్నాయిలే. కానీ అని జెప్పేసి మా నాన్నని గూడా సైలెంట్ జేపిచ్చేది. సర్లే ఏదో ఒకటి అన్నట్టు ఉండేది. సో, టోటల్లీ అట్లా అప్రెస్డ్. సొసైటల్ ప్రెషర్ మొత్తం. అదేదో సూడో అదే ఫీలింగ్ అన్నట్టు. అంటే లైక్ సొసైటీ ప్రెషరే. ఇప్పుడు అందరూ నువ్వు ఏదైనా పార్టీస్‌కెళ్తే మీవోడికి 10థ్ క్లాస్ మీవోడికి ఎన్ని మార్కులు, మీవోడికి ఎన్ని మార్కులు. మనకి మనం దాంట్లో అది ఉన్నాం కాబట్టి తెలీదు. అది బయటికొచ్చి ఎట్లా చూస్తుంటే
ఎంత రాంగ్ ఎట్లా అనిపిస్తుంది. ఐస్ ఆ క్వశ్చన్ ఎట్లా అంటే ఐస్ బ్రేకర్ టాపిక్ లాగా అయిపోయింది పేరెంట్స్ కి. వాళ్ళకి వెళ్ళి డైరెక్ట్ గా హాయ్ చెప్పలేక, మీ ఆ, పిల్లోడు ఏం చదువుతున్నాడు, ఏం ఎంత చదువుతున్నాడు, వచ్చేయండి ఏ అని క్లాస్ చెప్పి. ఫస్టా, క్లాస్ ఫస్టా. అక్కడ దాకా అసలు అడిగి వదిలేస్తే ఏ ప్రాబ్లం లేదు భయ్యా. నెక్స్ట్ ఏంటి, ఇంటర్లో ఏంటి, ఐఐటియా, ఏ ట్రిపుల్యా, ఏంది ఎంసెట్. సెవెంత్ లో ఐఐటి కోచింగ్ ఏది మా Yeah. భాషలో. బ్రో అప్పట్లో ఐఐటి యూస్ టు బి ట్రెండ్. ఇప్పుడు ఇప్పుడు ఎంత ఉందో తెలియదు కానీ ఇప్పుడు థర్డ్ క్లాస్ లో కోడింగ్ ఉంది బ్రో ఇప్పుడు స్కూల్స్ లో. కోడింగ్ ఈస్ ఫైన్, కోడింగ్ ఈస్ హెల్ప్ఫుల్ వాడికి ఇంట్రెస్ట్ ఉంటే. వాడికి ఇంట్రెస్ట్ లేదు కానీ వాడి కోడింగ్ ఇప్పటి నుంచేనా మరీ దారుణంగా. ఏబిసిడీలు తెల్ల చక్కగా టోపీ మాట్లాడరా. దట్స్ డిబేటబుల్ లే కానీ వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ద టీచర్ ఇన్ అవర్ ఎడ్యుకేషనల్ సిస్టమ్? టీచర్ యాక్చువల్లీ కెన్ సమ్టైమ్స్ మేక్ ఆర్ బ్రేక్ ఎ చైల్డ్. నాకైతే ఇప్పుడు టీచర్ నువ్వు చేసే ప్రతిదానికి అరవడం కొట్టడం అంటే ద చైల్డ్ విల్ బి బ్రోకెన్ ఫర్ రెస్ట్ ఆఫ్ హిస్ లైఫ్. ఈ క్లాస్ లో ఇప్పుడు అమ్మాయితో ఇట్లా మాట్లాడుతున్నప్పుడు లేసి నిన్ను హ్యూమిలియేట్ చేయడము, ఇట్లాంటి టీచర్స్ కూడా ఉంటారు. సో అందరు టీచర్స్ అట్లనే ఉంటాయి. గుడ్ టీచర్స్ యాక్చువల్లీ హెల్ప్ఫుల్. కానీ మనం చేసే తప్పు ఏంటంటే టీచింగ్ ఇట్స్ నాట్ దట్ ప్రొఫెషనల్ ఎనిమోర్ అనిపిస్తుంది. అంటే అంత జీతం ఇవ్వకపోవడము, దానివల్ల ఏంటంటే స్క్రాప్ వస్తున్నారు. సో రియల్లీ టాలెంటెడ్ పీపుల్ ఆర్ నాట్ టీచింగ్ అండ్ ఇట్స్ మోస్ట్లీ ఓన్లీ ఉమెన్. ఎందుకంటే ఒక మ్యాన్ టీచింగ్ జాబ్ తో ఫ్యామిలీని పోషించలేడు అన్న స్థితికి వచ్చేసాం మనం. అండ్ మనీ రావట్లేదని కాదు, అంతమంది దే ఆర్ ఎర్నింగ్ లాట్ ఆఫ్ మనీ, కానీ మొత్తం మేనేజ్మెంట్ లైక్ దే ఆర్ టేకింగ్ ఇట్. ఇది నేనేమంటున్నా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టీచర్లందరికీ జీతాలు ఎక్స్క్లూజివ్ గా పెంచాలి. ఎక్స్క్లూజివ్ గా అంటే చాలా ఒక హై ఐటీ పెయిడ్ ఎంప్లాయీకి పెంచినట్టు పెంచాలి. అండ్ హైరింగ్ అనేది మార్చాలి. హైరింగ్ ఇట్లా చాలా ఇంపార్టెంట్. ఇది నాకు మేము భాషలో ఉన్నప్పుడు మా స్టడీ అవర్స్ లో ఇట్లా డిగ్రీ చేస్తూ పార్ట్ టైం లాగా టీచింగ్ చేయడానికి వచ్చేటోళ్ళు వాళ్ళకి క్లాస్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తావు అని చెప్పేసి ఒక టెస్ట్ తీసుకునేటోళ్ళు. ఆడు ఎక్స్ప్లెయిన్ చేసేటోడు ఏదో చేసేటోడు. వాడిని హైర్ చేసుకున్నారు ఫుల్ టైం టీచర్ లాగా. టీచింగ్ షుడ్ నాట్ బి ఎ పార్ట్ టైం జాబ్ అనేది చాలా ఎంత తొందరగా గ్రహించగలిగితే అంత మంచిది. ఇది ఎక్కడో విన్నా, స్విట్జర్లాండ్, అమెరికా అండ్ సర్టెన్ కంట్రీస్ లో టీచర్స్ ఆర్ హైలీ వాల్యూడ్ అండ్ హైలీ పెయిడ్ అండ్ వాళ్ళు ఎప్పుడు ఎడ్యుకేట్ అవుతూనే ఉంటారు ఒక దగ్గర ఆపేయకుండా. అండ్ దే ఆర్ ప్యాషనేట్ అబౌట్ టీచింగ్ టు కిడ్స్. ఎట్లా అంటే నాకు ఏది రాలేదు అందుకని టీచింగ్కి వచ్చాను అని అనద్దు. మన ఇండియాలో ఏంటంటే ముఖ్యంగా నా చిన్నప్పటి నుంచి మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్తున్నాడు, ఇక ఆంటీకి బోర్ కొడుతుంది, సరే సైడ్ ఇన్కమ్ లాగా టీచింగ్ చేద్దాము, ట్యూషన్స్ ఎట్లాగో చెప్తున్నా కదా అని చెప్పేసి ఇట్లా వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళేంటి వాళ్ళ పిల్లల్ని ఎట్లా ట్రీట్ చేస్తారో అందరిని అట్లనే ట్రీట్ చేయడం స్టార్ట్ చేసిర్రు. ఇక కొట్టచ్చు తిట్టచ్చు అది అని చెప్పేసి. టీచర్స్ కి పవర్ ఇవ్వాలి, ఆ పవర్ ని సక్రమంగా యూజ్ చేయాలి. ఎట్లా అంటే ఇవాళ రేపు టీచర్లకి కౌంటర్ అయ్యడం పెద్ద ఇది రెబల్ క్యాండిడేట్ అన్నట్టు అయిపోయింది కదా. కౌంటర్ వేసినప్పుడు వాడిని హ్యూమిలియేట్ చేయడం కాదు, వాడిని టీచర్ అవసరం ఏందో వాడికి తెలిపేలా చేయాలి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ లో అటెండెన్స్ కి ఇచ్చే వాల్యూ గానీ, టీచర్ కి నువ్వు నచ్చితే వాడు నిన్ను ఏ లెవెల్ కి తీసుకెళ్తాడు అనేది ఇది దేవుడికి కూడా తెలియదు ఇక్కడ యుఎస్ లో ఎక్స్క్లూజివ్ గా. ఎందుకంటే హీ హాజ్ సమ్ కాంటాక్ట్స్ అండ్ హీ కెన్ మేక్ యూ బిగ్, హీ కెన్ మేక్ యూ ఎవ్రీథింగ్ అన్నమాట. ఒకవేళ నువ్వు నచ్చలేదనుకో యు ఆర్ గాన్. నీ అసైన్మెంట్స్, నీ టెస్ట్లు, నీ రిజల్ట్స్ ఇవన్నీ వాటిలో చాలా టీచర్స్ కి గ్రేడింగ్ కంప్లీట్ అథారిటీ ఉంటది. అండ్ నువ్వు వెళ్ళి ప్రిన్సిపల్ కి కూడా కంప్లైంట్ చేయలేవు టీచర్ డిసైడ్ అయితే. అలా ఆ టీచర్ కి పవర్ ఇవ్వాలి, జీతం ఇవ్వాలి, ఎవరిని పడితే అని హైర్ చేసుకోకుండా ఉంటే మన ఎడ్యుకేషన్ లో చాలా డ్రాస్టిక్ గా చేంజెస్ ఉంటాయి, బెటర్ చేంజెస్ ఉంటాయి. అండ్ మనోళ్ళు ఆ పవర్ ని దుర్వినియోగం చేసుకోవద్దు. అండ్ ట్రైనింగ్, ఆ టీచర్ ట్రైనింగ్ కూడా కొంచెం సైకలాజికల్ ఆస్పెక్ట్స్ ఉండాలి. వాళ్ళని అంత క్రౌడ్ ని కంట్రోల్ చేయడానికి మన నార్మల్ నాలెడ్జ్ వెళ్తే యూ కాంట్, నాకు తెలియదు. సో ఆ ఎడ్యుకేషన్ ఉండాలి. అసలు క్రౌడ్ ని ఆర్ లైక్ గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ ని హౌ కెన్ యూ లైక్ కంట్రోల్ సైకలాజికల్ గా, అట్లా సమ్ సైంటిఫిక్ వేస్ ఆఫ్ మన టీచర్లు బట్టి పట్టించడానికి చూపిస్తారు కానీ మెమరైజేషన్ నాకైతే నా జీవితంలో ఎప్పుడైతే ఎక్స్ ఎంటర్ అయిందో ఫైండ్ ఎక్స్ అని చెప్పేసి అప్పటి నుంచి నాకు దరిద్రం స్టార్ట్ అయింది. ఆల్జీబ్రా అనుకుంటా. ఎక్స్ ఏంటి, ఎక్స్ ఎందుకు పెట్టాలి అసలు, వై
అసలు నేను ఎక్స్ అని ఎందుకు అనుకోవాలి? ఎక్సే కాదురా ఏబీసీడీ టు జెడ్ ఏదన్నా అనుకోవచ్చు. అసలు నేను ఎందుకు ఏమనుకోవాలి? అట్లా క్రిటికల్ థింకింగ్, క్రియేటివ్ థింకింగ్ అనేది నాకు నేర్పియలేదు. కొంతమందికి తొందరగా ఎక్కేస్తది. ఓకే. గుడ్ ఫర్ హిమ్. నాకెక్కలేదు. నాకు గూడా. అయితే నేను యాక్చువల్లీ ఫార్ములాని క్వెషన్ చేసేవాడిని. a+b² అంటే a²+b²+2ab అంటే ఎందుకు? యాహ్! ఎవడు చెప్పాడు? ఎందుకు ఆ అదే? అలా ఈక్వేషన్ అడిగేవాడిని. యాక్చువల్లీ అట్లా ఆలోచిస్తేనేరా మనం నేర్చుకునేది. ఆడెవడో జస్ట్ నేర్చేసుకున్నాడు. కానీ నువ్వు మాత్రం ఆ ఫార్ములా ఎలా వచ్చింది అనే దానిలోకి ఎళ్ళిపోతున్నావు. a², b², 2ab దీని వల్ల వచ్చే ప్రాఫిట్ ఏంటి? ఎవడు ఎట్లా తీసుకొచ్చాడు? అనేది ఆ క్రియేటివ్, క్రిటికల్ థింకింగ్ క్వెషన్ అడిగినప్పుడు ఎంకరేజ్ చేయాలి. ఈ బట్టి పట్టించడం ఆపించాలి. యస్ యాప్టిట్యూడ్ పైన ఎక్కువ కాన్సంట్రేట్ చేయాలి. లైక్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అని అంటారు కదా! వాటిపైన ఎక్కువ కాన్సంట్రేట్ చేస్తే ఈడికి ఫ్యూచర్‌లో నీకు యాప్టిట్యూడ్, కమ్యూనికేషన్ స్కిల్స్ వల్లే జాబ్ వస్తది గానీ, నీ నాలెడ్జ్ పైన ఎక్కువ ఆధారపడి తీసుకోరు. ఏ కంపెనీ అయినా గూడా. యూ ఆర్ ఎ ఫ్రెషర్. నీకెంత నాలెడ్జ్ ఉందని తెలిసినా గూడా ఆడు నీకు ట్రైనింగ్ ఇచ్చే చేపించుకుంటాడు. దీనికి యాడ్ చేయాలంటే యాక్చువల్లీ మనకు ఒకటి తీసేయాలి. మెయిన్‌గా ఏంటంటే వాళ్ళు డిక్టేట్ చేస్తుంటారు. మనం నోట్స్‌లో రాయాలి. లైక్ ఒక పీరియడ్ 50 కాపీ మినిట్స్ పేస్ట్. ఉందంటే దాంట్లో 35-40 మినిట్స్ వాళ్ళు డిక్టేట్ చేస్తుంటే మనం నోట్స్ రాయడానికి పోతది. అది మారాలి కంప్లీట్‌లీ అసలు. ఇట్స్ సచ్ ఎ వేస్ట్ ఆఫ్ టైమ్ అండ్ ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్ ఇప్పుడున్న ఈ టైంకి, ఈ కాలంలో ఇంత టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత వాళ్ళు చెప్పడం, మనం రాయడం అది అది వన్ ఐ ఆఫ్ ద థింక్ థింగ్స్ దట్ మనం ఈస్ వేస్ట్. అన్నీ ఏంది రీఇన్వెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఐ థింక్ సక్సెస్‌ఫుల్‌గా ఎక్కడ స్కూలింగ్ జరుగుతుంది వెతికి లైక్ లెట్స్ సే జపాన్‌లో జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది? కొంచెం రీసెర్చ్ చేస్తే దేర్ లైక్ సో మెనీ వేస్ వాటెవర్ ది అమెరికాలో ఐరనీ ఏంటంటే వరల్డ్‌లోనే ఫస్ట్ యూనివర్సిటీ పెట్టిన మన ఇండియాకి మనము ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే ఏంటి అని జెప్పేసి ప్రపంచానికి జూపించిన ఇండియాకి మళ్ళీ మనమే ఎతుక్కోవాల్సొస్తుంది. ఎక్కడెక్కడ ఏది ఎడ్యుకేషన్ బాగుంది అని జెప్పేసి. అది. అంటే ఆ! చేంజింగ్ టైమ్స్‌కి ఎడ్యుకేషన్ కూడా మారాలి. మనది మారలే. అప్పుడు వర్కౌట్ అయింది. ఇప్పుడు అప్పుడు టైమ్స్ చేంజ్ అప్పుడు అయ్యాయి. అప్పుడు యూఎస్‌లో ఎప్పుడో ఇంప్లిమెంట్ అయితుందో అప్పుడు అట్లుండేరా. టీచర్ చేతిలో కంట్రోల్ ఉండడం. ఎవడికి నచ్చిన సబ్జెక్ట్ ఆడు మోసుకొనెళ్లి చదువుకోవడం. నీకు ఈ క్లాసు అని చెప్పకుండా. ఎక్కడెక్కడ ఏ నాలెడ్జ్ ఉంది అని తెలుసుకోవడం. అప్పుడు ఇలానే ఉండేది. కూర్చొని హ్మ్. అంతా నువ్వు బలవంతంగా ఇది రట్టా కొట్టు అన్నట్టు ఉండేది గాదు. అండ్ అండ్ ఆల్సో ఎ మోర్ ప్రాక్టికల్ దాన్ థియరిటికల్ ఉండాలి. యాహ్! అట్‌లీస్ట్ ఇన్ ఇంజినీరింగ్ ఎగ్జాక్ట్‌లీ. అండ్ ఎగ్జాక్ట్‌లీ. ప్రాక్టికల్ ఉండాలి. నాకు బేసిక్‌గా నాకు ఆర్ట్స్ ఎందుకు ఇష్టమో తెలుసా? నువ్వు ఒక బొమ్మ గీస్తే ప్రాక్టికల్‌గా గీస్తే గాని అక్కడ నీకు ఔట్‌పుట్ కనపడదు. హ్మ్. అంతేగాని నువ్వు నీ నోటితోటి చెప్తే ఇగో ఈ గీతలు గీయి, ఇట్లా గీస్తే ఒక బొమ్మ ఫార్మ్ అయిపోతదంటే నీకు ఇగ నువ్వు నేర్చుకున్నట్టే. ప్రాక్టికాలిటీ ఎక్కడైతే ఉంటదో అక్కడ నువ్వు తెలియకుండానే నేర్చేసుకుంటూ ఉంటావు. ఇందాక నువ్వు జాబ్ అంటుంటే నాకనిపించింది. అసలు మన చిన్నప్పుడు అల్టిమేట్ అందరి గోల్ ఏంది? ఓన్లీ జాబ్. మన మైండ్‌లో ఒకటే ఉంది. అసలు మనం ఇట్లా మన ఓన్‌గా యూ కెన్ డూ సంథింగ్ అన్నది మన మైండ్‌లో సీడే లేదు. యాహ్! చిన్నప్పటి నుంచి ఎవ్రీ సినారియో నీకు జాబొస్తది. నువ్వు ఇది చేస్తే జాబొస్తది. అది చేస్తే జాబొస్తది. ఈ జాబ్ రాదు. మంచి జీతం వస్తది. అట్లా నీకు మంచి జాబ్ రావాలి. అట్లా జాబే ఉంది గానీ, ఎవడు ఇలా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ నీ ఓన్‌గా యూ కెన్ డూ సంథింగ్ ఆ థాట్స్ ఇప్పుడు అవి క్రియేట్ చేయాలంటే చాలా కష్టంగా ఉంది. ఇట్స్ వెరీ హార్డ్. అంటే ఆల్రెడీ మన డెవలప్ అయిపోయాం కాబట్టి మైండ్. యాహ్! అప్పట్లో ఆహా! ఓన్లీ జాబే గాదులే. అంటే మన స్లామ్ బుక్కులన్నీ బయటకు తీస్తే ఒక యాస్ట్రోనాట్, ఒక ఆ! ఏవో డాక్టర్ ఆ! డాక్టరు. అన్ని ఆ! రాసేటోళ్ళు. అసలు ఇప్పుడు అవన్నీ లాయర్. తిరిగి చూస్తే ఓకే. ఇన్నున్నాయా మనకు నేను ఆప్షన్స్ అన్నట్టు నేను మొన్న స్కూల్ మెమరీస్ పాడు చేశా గదా! అందులో ఒక ఆమె జెప్పింది, "అజయ్ నువ్వు నా స్లామ్ బుక్‌లో ఫిఫ్త్ క్లాస్‌లోనే రాసావు తెలుసా? ఐ వాంట్ టు బి యాన్ యానిమేటర్" అని జెప్పేసి అని. అవునా? అవునా? అన్నట్టు అని అనుకున్నా నైస్. నేను. నైస్. మేబీ అది 'షకలక బూమ్ బూమ్' బుక్కేమో భయ్యా. ఇంకోటేంటి అంటే పర్సనలైజ్డ్ ఈ 'త్రీ ఇడియట్స్‌లో' ఆమీర్ ఖాన్ చెప్పినట్టు పర్సనలైజ్డ్ ఉండాలి. ట టీ ప్రతి స్టూడెంట్ టెస్ట్‌లు గాని, వాడి రిజల్ట్స్ గాని వాడికి ఎక్స్‌క్లూజివ్‌గా ఉండాలి. వేరోడితో కంపారిటివ్ చేసుకోకుండా ఉంటే బెటర్. అది చాలా టఫ్ కంపారిటివ్ టు అవర్ పాపులేషన్ అంతా. కానీ పర్సనలైజ్డ్ ఉంటే ఇట్ వుడ్ బి వే మోర్ బెటర్. అంటే ఫర్ ఎ ఎవరికీ నీ మార్క్స్ అందరికి చెప్పొద్దు. డిస్‌ప్లే అందరికి చేయొద్దు. చెప్పడం గాదు. అండ్ నా టెస్ట్ వేరు, వేరోడికి టెస్ట్ వేరు అన్నట్టుండాలి. అసలు వేరోడికి టెస్ట్ గూడా ఉండక్కర్లేదేమో. నాకు మాత్రం టెస్ట్ ఉంది. నాకిదుంది. నాకు ఎక్స్‌క్లూజివ్‌గా ఉంది అన్నట్టు అట్లా పర్సనలైజ్డ్‌గా ఉంటే వాడేంటి అనేది ఎక్కువ తెలుస్తది. అండ్ ఇంకో క్వెషన్ ఏంటంటే, డూ యూ గైస్ థింక్ దట్ అందరికి ఒకటే ఎడ్యుకేషన్
తరీకా ఉండాలనా? నేనేమంటున్నా అంటే సర్టెన్ ఏరియాస్‌కి సంబంధించి సర్టెన్ వేస్‌లో ఉంటేనే బెటరు. సర్టెన్ ఏరియాస్‌లో సర్టెన్ వేస్‌లో ఉండాలి అని అనుకుంటున్నా. అంటే నేనిక్కడ జూబ్లీ హిల్స్‌లో ఉండోడికి రిచ్‌గా ఉండాలి, వీడికి పూర్‌గా ఉండాలి అనట్లేదు. కిడ్స్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దగ్గర ఒక్కోలాగా ఉంటారు గదా! ఐ థింక్ స్కూలింగ్ అనేది ఒక స్కూల్‌లో ఇది హిట్ అయింది కాబట్టి ఈ స్కూల్‌లో గూడా ఇదే చేద్దాం. భాష్యంలో ఇది హిట్ అయింది కాబట్టి అందరం రాడ్ డే చేద్దాం అన్నట్టు అయిపోయింది చూడు. అట్లా గాకుండా నాకు తెలిసి స్కూల్ టు స్కూల్ బేస్డ్ ఆన్ దేర్ స్క కిడ్స్ మారుతూ ఉండాలి అని అనుకుంటూ ఉంటా. అది ఏమాత్రం వరకు ఏకీభవిస్తారు మీరు? అంటే నా కిడ్స్ ఎక్స్‌పీరియన్స్ స్కూల్స్ మారుతూ ఉండాలా? స్కూల్స్ మారుతూ ఉండాలని గాదు. ద వే దే అప్రోచ్. టీచ్. దే టీచ్. అది చీప్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో, చీపర్ స్కూల్స్ ఐ థింక్ ఫన్ అనేది నువ్వు ఓన్లీ గ్రౌండ్‌లోనే క్రియేట్ చేయగలుగుతావు అనే కాన్సెప్ట్ తీసేయాలి. క్లాస్‌లో ఉన్నా గూడా ఫన్ చేయొచ్చు అనేవి ఉంటాయి. అది ఇంకా డిపెండ్స్ అపాన్ ద స్కూల్. వాళ్ళు ఈ వేస్‌ని ఎక్స్‌ప్లోర్ చేయాలి. ఓకే. మనకి గ్రౌండ్ లేదు. ఇప్పుడు పిల్లలకి మనము ఎంటర్‌టైన్ చేయాలన్నా, ఫన్ చేయాలన్నా ఏమేం చేయొచ్చు? ఇలాంటివన్నీ చెప్పొచ్చు. హ్మ్. ఇయన్నీ ఎందుకు భయ్యా? అసలు నా దగ్గర ఏమీ లేదు. ప్రొజెక్టర్ ఉంది. ఆడికి నెట్‌ఫ్లిక్స్‌లో ఆ మినిమలిజంది ఏదో చూపించేసేయండి. ఫన్‌కి ఫన్ను, నాలెడ్జ్‌కి నాలెడ్జ్ అన్నట్టు అయిపోతది. అన్నట్టు ఉన్నా గూడా హ్మ్. అది ఉంటది. లేకపోతే ఇట్లా టెక్స్ట్ బుక్‌లో ఉన్న ఈ పేరాని ఒక పాట ట్యూన్‌లో చదవండిరా అని చెప్పేసి ఇగో మనం ఖాళీగా కూర్చొని జస్ట్ ఇప్పటికిప్పుడు అనుకుంటున్న థాట్స్ ఇవి. యాహ్! ఇఫ్ యూ వాంట్ టు జనరేట్ ఫన్ యూ క్యాన్. యూ డోంట్ నీడ్ ఎ గ్రౌండ్. ఆఫ్‌కోర్స్ ఫిజికల్ యాక్టివిటీ ఈస్ వే మోర్ ఇంపార్టెంట్. ఇగ నేను చెప్పేది చీప్‌గా తక్కువలో జాయిన్ అయిన స్కూల్స్ గురించి. యాహ్! హూ గవర్నమెంట్ కాంట్ అఫోర్డ్ ఎ గ్రౌండ్. గవర్నమెంట్ స్కూల్స్‌లో గవర్నమెంట్ స్కూల్‌లో చదువుకున్నాడురా ఈడు అన్నట్టు కాకుండా, గవర్నమెంట్ స్కూల్‌లో చదువుకున్నాడురా వీడు. హి హాడ్ వీడికి అన్ని రియల్లీ నైస్ చైల్డ్‌హుడ్ రా అన్నట్టు. యాహ్! అన్నట్టు ఉండాలి. అండ్ ఇంకో రూలు గవర్నమెంట్ స్కూల్‌లో చదువుకున్నోడికి మాత్రమే గవర్నమెంట్ జాబ్‌లో రిజర్వేషన్ ఇవ్వాలి అని నాకోటుంది. ఐ యామ్ అగైన్స్ట్ రిజర్వేషన్స్, కాస్ట్ రిజర్వేషన్స్. కానీ గవర్నమెంట్ స్కూల్‌లో చదువుకున్నోడికే గవర్నమెంట్ జాబ్స్‌లో ఫి 50% రిజర్వేషన్ అన్నట్టు రిజర్వేషన్ పెడితే పెట్టేయాలి. అప్పుడు గవర్నమెంట్ స్కూల్స్‌కెళ్తారు గదా! సో, యాహ్! దట్స్ ఎ గుడ్. అప్పుడు ఇంకా అవి ఇంకా డెవలప్ అవుతాయి. ఇంకా బెటర్‌గా యాహ్! అది చేస్తారు. గూడా కొంతకాలం బెట్టాలి. మళ్ళీ తీసేయాలి. వెంటలే. యాహ్! ఎప్పటి సర్టెన్ వరకు అవసరం. ఒక యాహ్! జనరేషన్ పాస్ ఔట్ అయ్యేంత వరకు. సో, అప్పుడు దానికి గూడా ఒక వాల్యూ ఉంటది. అంటే పెట్టినట్టు. యాహ్! మళ్ళీ అది యాహ్! గూడా మళ్ళీ ఇంకా గ్రాంటెడ్‌గా ఓట్స్‌కి తీసేసుకుంటారు. యాహ్! ఓట్స్‌కి మళ్ళీ అదొకటి ఇదవుద్ది. మేము చేర్పిస్తాం. అది మళ్ళీ మాఫియా ఎక్కడి నుంచైనా పుడతది భయ్యా. ఎనీ రూల్ అట్లాంటి వాటి షుడ్ బి ఓన్లీ మాక్సిమం ఫర్ 10 ఇయర్స్ అనేది ఉంటే మళ్ళీ రీకన్సిడర్ చేయడమో ఏదో ఒకటి. మళ్ళీ అది పొలిటికల్ ఇష్యూ అయితే మళ్ళీ పెంట్ అవుద్ది. యాహ్! సో, ఇట్లాంటివి పెడితే ఐ థింక్ అప్పుడు అన్ని విధాలుగా బావుంటది. సో, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా దీంట్లోనే. ఐ ట్యూటర్డ్ ఫ్యూ అమెరికన్ కిడ్స్ అన్నమాట. వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ కొంచెం గమనించా అట్లా. వాళ్ళు 3 డిపెండింగ్ ఆన్ ఏజ్ తక్కువుంటే ఇంక 1, 2కే వచ్చేస్తున్నారు. కొంచెం లైక్ టీనేజ్ అలా వచ్చినప్పుడు దే విల్ కమ్ అట్ 2:30, 3. సో, వాళ్ళ స్కూల్ 3 వరకే ఉంది. వాళ్ళు 3 తర్వాత దే హావ్ సమ్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్. వాళ్ళ పేరెంట్స్ డ్రాప్ జేయడము, లేదా ఫుట్‌బాల్ ఆడడము. అండ్ వాళ్ళ క్లాసెస్‌లో గూడా దే హావ్ ఎలెక్టివ్స్ అంట. ఆహ్, స్కూల్లోనే. మేబీ వాళ్ళకెట్లుంటుందంటే ఒక 40-50% కంపల్సరీ క్లాసెస్ ఉంటాయి. లైక్ కొన్ని క్లాసెస్ అందరికి గావాలి. లైక్ మ్యాథ్ అన్నట్టు. బట్ కొన్ని ఎలెక్టివ్ ఉన్నాయి. దే కెన్ చూజ్ అన్నట్టు. సో, అట్లా ఎలెక్టివ్స్ పెట్టొచ్చు బేస్డ్ ఆన్ వాళ్ళ క్రౌడ్, స్కూల్. ఇప్పుడు మనకి స్కూల్‌లో అసలు మనకి బేసిక్స్ మనం ఇది డిబేటబుల్. ఈ మధ్య చాలా ఎక్కువ డిస్కస్ చేస్తున్నారు. యూ హావ్ టు టీచ్ కిడ్స్ హౌ టు డూ టాక్సెస్, అసలు ఫైనాన్సెస్ ఎట్లా మెయింటైన్ చేయాలి. ఎగ్జాక్ట్‌లీ. బేసిక్ థింగ్స్ లైక్ చేంజింగ్ టైర్ ఆర్ నీ యాహ్! లైఫ్ స్కిల్స్ క్లాసెస్ ఉండాలన్నమాట. అట్లా యెస్. కొన్ని యూ కెన్ ఇంప్లిమెంట్ బేస్డ్ ఆన్ ఆ స్కూల్ ఎంత అఫోర్డ్ చేయగలుగుతదో దాన్ని బట్టి యూ క్యాన్ నో చేయొచ్చు. కానీ అన్నిటికి ప్రాబ్లమ్ ఒకటే. అన్నిటికి మూలం ఒకటే. వి హావ్ టూ మెనీ కిడ్స్. అందరికి చేయాలంటే వాళ్ళు ఆరిపోతారు. హ్మ్. సో, దట్స్ అది అది మేజర్ రీజన్. అందుకనే ఇట్లాంటి ఉన్న స్కూల్స్ అన్ని ఎక్స్‌పెన్సివ్. ఇట్లా అన్ని యాక్టివిటీస్ పెడితే ఇట్స్ టూ ఎక్స్‌పెన్సివ్. బా పర్సనలైజ్ చెప్పావు. టీచింగ్ అనేది చాలా అంటే ఛాలెంజింగేలే. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓకే గాని బట్ ఇండియాలో చాలా కష్టం. లైక్ టూ మెనీ కిడ్స్ పలు యాహ్! టూ చెప్పినట్టు మెనీ కిడ్స్. నువ్వేదైనా యాక్టివిటీస్ పెట్టాలంటే మేనేజ్‌మెంట్ హాస్ టు స్పెండ్ లాట్. నాకైతే ఏమనిపిస్తదంటే స్కూల్‌లో యూ హావ్ టు టీచ్ దెమ్ థియేటర్,
వాళ్ళకి డాన్సింగ్, సింగింగ్ అంటే వాళ్ళు ప్రొఫెషనల్ సింగర్స్ అవుతారని కాదు. వాళ్ళకి చాలా ఫోబియా పోతది. డాన్సింగ్, సింగింగ్ స్టార్ట్ చేస్తే. లైక్ యాహ్! క్రౌడ్‌లో స్పీచెస్ ఇవ్వడము ఎగ్జాక్ట్‌లీ. ఆహ్, యాహ్! ఇట్లాంటివన్నీ. ఇవి లైఫ్ స్కిల్స్ గదా! నాకు తెలిసి నువ్వేం చదువుకోకుండా ఈ స్కిల్స్‌తో యూ కెన్ బికమ్ మోర్ సక్సెస్‌ఫుల్. యాహ్! అయ్యా నాకు నాకు తెలిసి ఇవన్నీ ఎప్పుడు సక్సెస్ అవుతాయంటే, చదువుకుంటేనే లైక్ మంచి మార్క్స్ వస్తేనే, పెద్ద పెద్ద కాలేజెస్‌లో చదివితేనే నువ్వు లైఫ్‌లో సక్సెస్ అవుతావు అన్న థాట్ ఎప్పుడైతే జనాల మైండ్‌లోంచి పోతుందో, అప్పుడు దే ఆర్ రెడీ టు సెండ్ దేర్ చిల్డ్రన్ టు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కూల్స్. అట్లే మారుతదిరా. ఇప్పుడు కానీ అట్లాంటి థాట్ వచ్చినప్పుడు అసలు స్కూల్‌కే ఎందుకెళ్ళాలి అనే థాట్ వస్తదేమో అని జెప్పేసి మనోళ్ళు అది చదువుకుంటేనే బాగుపడతాం అనే ఐడియాని పెట్టారనుకుంటున్నా. ఇందాక నువ్వు స్కూల్ అన్నావు గదా! అది యాక్చువల్లీ ఇందాక చెప్పడం మర్చిపోయా. ఐ థింక్ స్కూల్ ఈస్ హెల్ప్‌ఫుల్ ఇన్ సర్టెన్ వే. ఎందుకంటే నీకు ఆ సోషల్ ఇంటరాక్షన్ ఉంటది. వేరే కిడ్స్ అంటే గుడ్ అండ్ బ్యాడ్ 2 ఉన్నాయిలే. నువ్వు బ్యాడ్ స్కూల్‌లో జాయిన్ చేస్తే వాడు డ్యామేజ్ అవుతాడు. సో, మంచి ఇప్పుడు లైక్ ఐ ఐ డోంట్ నో బట్ మంచి స్కూల్‌లో జాయిన్ చేస్తే వాడి నాలెడ్జ్ మల్టిప్లై అవ్వచ్చు. ఇట్స్ ఎక్స్‌చేంజ్ ఆఫ్ నాలెడ్జ్ గదా! హ్మ్. ఇంట్లో గూడా చదవచ్చు గానీ, బట్ ఐ థింక్ అంటిల్ టీనేజ్ ఇదంతా యూ కాంట్ కంట్రోల్ గాబట్టి ఆఫ్టర్ ఐ థింక్ బీటెక్ ఆ టైంలో ఇంకా ఎట్లైనా వదిలేస్తారు కిడ్స్‌ని. నీ ఇష్టం చదువుకుంటే చదువుకో అన్నట్టు. దే హావ్ దేర్ ఓన్ డెసిషన్. బట్ మంచి స్కూల్ విల్ హెల్ప్. ఆహ్, అలా అని హోమ్ ఎడ్యుకేషన్ గూడా ఇట్స్ గుడ్. బట్ అప్పుడు నీకు రెస్పాన్సిబిలిటీ పెరిగిపోతది గదా! నీకంత టైం ఉండి కూర్చోబెట్టి వాడికి ఆ ఇంటరాక్షన్స్ అండ్ వేరే కిడ్స్ ఇంటరాక్ట్ అయితే ఇంకా మంచిది. ఎందుకన్నా అంటే లైక్ యాటిట్యూడ్ చేంజ్ రావాలని జెప్పేసి. లైక్ ఆ యాటిట్యూడ్ చేంజ్ లేకపోతే ఇప్పుడు కొత్తగా కొన్ని స్కూల్స్ అంటే లైక్ చేంజ్ అవుతున్నాయనుకో. వాళ్ళ ప్రయారిటీని ఓన్లీ చదువు మీదే గాకుండా దే ఆర్ రెడీ టు డివైడ్ అమాంగ్ వేరియస్ యాక్టివిటీస్ అనుకో. బట్ వాళ్ళకి అదే థాట్‌లో ఉంటే పేరెంట్స్ గాని, ఈ సొసైటీ గాని, లేదు మా వాడు చదువుకుంటేనే బాగుపడతాడని అలాంటి ఎన్ని స్కూల్స్ వచ్చినా దే వోంట్ వర్క్. హ్మ్. అంటే దే వోంట్ గెట్ హిట్. వాళ్ళే దీంట్లోనే ఏస్తారు. మళ్ళీ పెద్ద పెద్ద బాగా చదివిచ్చే స్కూల్స్‌లోనే ఏస్తారు. అండ్ వాళ్ళు ఆబ్వియస్‌లీ అలాంటి కొత్త థాట్స్‌తో పెట్టినోళ్ళు కూడా మేబీ యూ నో ఎకనామికల్‌గా వాళ్ళు కూడా డౌన్ అవ్వచ్చు. లైక్ ఇట్ కుడ్ గెట్ ఫ్లాప్. అంటే అలాంటి ఛాన్సెస్ ఉన్నాయి. అంటే యాహ్! నేనేమంటున్నానంటే పేరెంట్స్ హావ్ దట్ రెస్పాన్సిబిలిటీ టు సపోర్ట్ దీస్ కైండ్ ఆఫ్ యాహ్! స్కూల్స్. యాహ్! ఆ యాటిట్యూడ్‌లో కొంచెం చేంజ్ వచ్చినా మొత్తం గాకుండా కొంచెం చేంజ్ వచ్చినా రెడీగున్నారు అడాప్ట్ అవ్వడానికి స్కూల్స్. కొన్ని అన్నీ గాదు కొన్ని. యాహ్! కొంతమంది మేము మారమంటున్నారు. మేము రుద్దుతాం. సో, ఆహ్, ఇది యూఎస్‌లో ఎక్స్‌క్లూజివ్ అదే ఇందాక చెప్పినట్టు బిట్స్ హైదరాబాద్ లాగా నీకు 8-4 అనే సిస్టమ్ లేదు ఇక్కడ. ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నారా నాకు ప్రతి సెమిస్టర్‌కి 3 సబ్జెక్ట్స్ తీసుకోవచ్చనమాట. 3 సబ్జెక్ట్స్ నీకు మొత్తం వారమంతా ఉండవు. మండే, థర్స్‌డే ఒకటి లేకపోతే మండే రోజే 2 క్లాసులుండి థర్స్‌డే రోజు ఒకటే క్లాసు. అది కూడా జస్ట్ 2 అవర్స్. నాట్ మొత్తం కంప్లీట్‌గా ఉండవు. 2 అవర్స్‌లో నీకు చెప్పాల్సిన క్రిటిసిజమ్ అవన్నీ జెప్పేసి నువ్వే వర్క్ జేసుకోవాలి. నీ అంతట నువ్వే నేర్చుకోవాలన్నీ. సో, అట్లాంటి సిస్టమొచ్చి స్కూలుకెళ్ళాలి. కానీ మొత్తం అన్నన్ని గంటలు ఉండొద్దు. జస్ట్ ఫ్యూ అవర్స్ ఉండాలి. ఆ సబ్జెక్టు వాడు ఏదైతే నేర్చుకుంటున్నాడో దానిపైన నాలెడ్జ్ పెట్టుకొని తర్వాత హి హాస్ టు గో టు మ్యాండేటరీ ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అన్నట్టు పెట్టాలి. అండ్ ప్రతి దానికి హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీగా లాగా గాకుండా ఐ థింక్ ఇట్లా ప్రెజెంటేషన్స్ లాగా పెడితే వాడికి స్టేజ్ ఫియర్ అన్నా పోతది. అండ్ వాడు కొంచెం ప్రిపేర్ అవుతాడు. అన్నట్టు అనిపిస్తుంది నాకు. ఎగ్జాక్ట్‌లీ. అంటే చాలా మంది చెప్పేది ఇదే. నేను చిన్నప్పుడు అదేదో నేర్చుకున్నా. నాకది ఇప్పుడు యూజే అవ్వడం లేదు. అసలు అది ఎందుకు చదివానో కూడా గుర్తులేదు నాకు. యాహ్! జియోగ్రఫీలో హిస్టరీ గాని అవన్నీ ఎందుకు చదివానో నాకు అవసరం కూడా లేదు. బట్ నాకిప్పుడు ఇవి అడుగుతున్నారు. అంటే లైక్ జాబ్ ఇంటర్‌వ్యూస్‌కెళ్ళినప్పుడో, వేరే వాటికో ఇలాంటి ప్రెజెంటేషన్ స్కిల్స్ గాని, ఆప్టిట్యూడ్ గాని ఇలాంటివి ఎక్కువ అడుగుతున్నారు. అవెందుకు అసలు టీచ్ చేయట్లేదు అసలు? నా అవునురా. మొత్తం యాక్చువల్లీ జెస్సీ మంచి ఎడ్యుకేషన్‌లో. క్వెషన్ అడిగాడు. ఈ సబ్జెక్ట్స్ మనం ఇందాక అనుకున్నట్టు ఎవడికి నచ్చింది ఆడే చదవాలని అనుకుంటున్నాం గదా! అది మన ఇండియాలో వచ్చే టైంకి నేను ముసలోడినయితానేమో. ఆహ్, అది పక్కకు పెడితే మన ఎంత వరకు మనం చదివే సబ్జెక్ట్‌లు మనకు అవసరం. హిస్టరీలో ఇప్పుడు పానీపట్ యుద్ధం గురించి నేను చదువుకోవాలి అంటారు. చదివా. నేను మళ్ళీ దాన్ని జీవితంలో ఎప్పుడు ఎవడు అడగలేదు. చెప్పాల్సిన అవసరము రాలేదు. అంటిల్ ఆర్ అన్‌లెస్ ఐ యామ్ ప్రిపేరింగ్ ఫర్ సివిల్స్.
నువ్వు సివిల్స్ కి ప్రిపేర్ అయితే పనికొస్తేమో అంటే అప్పుడు నేను మళ్ళీ కొత్తగా చదవడమే గానీ నాకు 5th క్లాస్‌లో చెప్పారు. నాకు గుర్తుంది అన్నట్టయితే లేదు. అండ్ ఇప్పుడైతే హిస్టరీని చేంజ్ చేస్తారు. కొన్ని గవర్నమెంట్స్ వచ్చేసి హిందువులు బాగా ఫైట్ చేశారు, ఓడిపోలేదు కానీ అది ఇది అని చెప్పేసి హిస్టరీని మారుస్తున్నారు. మనకి హిస్టరీయే ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ అయింది. కొన్ని 1000 ఇయర్స్ బ్యాక్. దాంట్లో మళ్ళీ ఇన్ని చేంజెస్, కన్‌ఫ్యూజన్స్ ఫ్యాక్ట్ అనేది లేదు. ఒకడు ఒక్కొక్కలాగా రాస్తాడు. ఒకడేమో శివాజీ రాజా ది బెస్ట్ అంటాడు. ఇంకోడేమో శివాజీ రాజా ఇట్లాంటి పనులు చేసాడు అందుకే నా బెస్ట్ అని చెప్పేసి ఇట్లా హిస్టరీలో నీకు ఆ కాన్ఫ్లిక్ట్ అనేదన్నా నేర్పిస్తే నేను ఎంజాయ్ చేసేటోడిని. ఫ్యాక్ట్ అనేది వేరు, ఇది వేరు. నువ్వు డైరెక్ట్ గా ఇదే కరెక్ట్ అని చెప్పేసి నేర్పిస్తున్నావు చూడు అది తప్పు. పర్సెప్షన్స్ పర్సెప్షన్స్ నేర్పించాలి. ఐ థింక్ మన దాంట్లో మన స్కూల్స్ లో నేను పర్సనల్ గా అనుకుంటా బై గాడ్స్ గ్రేస్ అని ఫీల్ అవుతా. నాకు ఇంటర్ లో మా సాంస్క్రిట్ సార్ ఫస్ట్ మంత్ లోనే మా సిలబస్ బుక్ మొత్తం టెక్స్ట్ బుక్ మొత్తం అయిపోయింది. అంటే ఆ ఊపులో ఉండేటోళ్ళం కదా. పైగా 10th క్లాస్ లో మాకు సాంస్క్రిట్ ఉండేది. సో సాంస్క్రిట్ ఉండేసరికి ఫస్ట్ మంత్ లోనే టెక్స్ట్ బుక్ మొత్తం అయిపోయింది. ఇక మొత్తం ఇయర్ అంతా ఏం చేయాలి, మహాభారతం చెప్పాడు ఆయన మా సాంస్క్రిట్ సార్. ఇయర్ అంతా రోజు ప్రతి వీక్ ఆ క్లాస్ ఉండేది, మహాభారతం చెప్పేటోడు. ఏంది ఆ క్లాస్ చెప్పేటోడు. ఇంటర్లో ఎట్లుంటారా పిల్లలు, మొత్తం ఇట్లా కౌంటర్ వేస్తే కౌంటర్ వేయాలి, జోకులు వేయాలి, అది ఇది అన్నట్టు ఉంటారా. ఆ క్లాస్ మహాభారతం క్లాస్ చెప్పేటప్పుడు మూసుకొని ఉండేటోళ్ళం అందరము. అండ్ సార్ వస్తే ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు చెప్తాడు, నెక్స్ట్ ఏమైంది అనే కుతూహలంతో ఉండేటోళ్ళు అందరు. అండ్ మొత్తం ఆ కథ అంతా అయిపోయిన తర్వాత తెలిసింది ఏంటంటే ఇక్కడ ఎవడు మంచోడు లేడు, చెడ్డోడు లేడు, సిచ్యువేషన్స్ మేడ్ దెమ్ డూ ఇట్ అనే ఆ పర్సెప్షన్ నేర్పించింది. ఇది ఫ్యాక్ట్ కాదు, ఇది ఫ్యాక్ట్ కాదు, కానీ ఈ పర్సెప్షన్ లో వాళ్ళకి ఇది అర్థమైంది అని చెప్పేసి అప్పుడే అర్థం చేసుకున్నాను నేను. సో హిస్టరీ నేర్పిస్తే ఇలా నేర్పించాలి గాని ఇదే ఫ్యాక్ట్ అన్నట్టు నేర్పియద్దు. మీ సాంస్క్రిట్ సార్ పేరు దేవకట్టన భయ్య. నిజంగా పాప ఆయన ముఖం గుర్తులేదు, ఆయన పేరు గుర్తులేదు. దట్స్ ది ఐరనీ. లేకపోతే నిజంగా ఎత్తుక్కునేటోడిని థ్యాంక్స్ అని చెప్పడానికి. సో నాకు తెలిసి హిస్టరీ అవసరం లేదు మనకి నేర్పించడం. బేసిక్ గా ద మెయిన్ పర్పస్ ఆఫ్ హిస్టరీ ఏంటంటే నీకు హిస్టరీ తెలిస్తే ఫ్యూచర్ లో ఏం చేయాలో తెలుస్తుంది. కానీ మన హిస్టరీ తెలుసుకోవడం వల్ల మనకి ఇప్పుడు ఫ్యూచర్ లో పెద్దగా తెలిసేది ఏమీ లేదు. పల్లుగాడు చెప్పినట్టు ఇది ఫినాన్షియల్ గా ఏంటి అంటే ఫినాన్స్ అనగానే మళ్ళీ ఇండియాలో అప్పుడు ఆ ఇయర్ లో ఏమేమి జరిగాయి, రైతు సంక్షేమానికి ఎంత లక్ష కోట్లు శాంక్షన్ చేశారు, ఇది కాదు. అసలు ఇంట్లో మనీ వస్తే దాన్ని ఎట్లా చేయాలి, ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఏంటి, ఎక్స్పెండిచర్స్ అంటే ఏంటి, ఇట్లాంటివి నేర్పించాలి. ఐ థింక్ 10th క్లాస్ వాడికి ఆ నాలెడ్జ్ చాలు, మిగతా అవసరం లేదు. సో మనం కన్క్లూడ్ చేద్దాం. ఇంకా ఆల్రెడీ చాలా ఎక్కువ మాట్లాడేసాము. నేను నెక్స్ట్ 100 ఇయర్స్ కి ఇలా అయితే బాగుంటది అన్నట్టు అనుకుంటున్నా. కమ్యూనికేషన్ స్కిల్స్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం, హెల్పింగ్ అదర్స్. లైక్ ఇయర్ కి మినిమం 2 ట్రిప్పులన్నా వేయాలి. ఒకటి క్యాంపింగ్, అడవుల్లో క్యాంపింగ్ వెళ్ళాలి. ఇంకోటేమో గో టు ద నీడీ ప్లేసెస్, గో టు స్లమ్స్, గో టు సమ్ సొసైటీకి సంబంధించినవి, లేకపోతే గో టు ఏ హాస్పిటల్, గో టు ఏ ఆశ్రమ్, ఎనీవేర్, సర్వ్ దేర్ ఫర్ ఎ డే. ఒక దగ్గర ఏమో నీకు లైఫ్ స్కిల్స్ తెలుస్తాయి. ఎక్కడన్నా నువ్వు ఐసోలేట్ అయిపోతే అడవిలో ఉంటే నిప్పెట్లా క్రియేట్ చేయాలి, ఇట్లాంటివన్నా తెలుస్తాయి. ఇట్లా వెళ్ళడం వల్ల ఇంకో దగ్గరికి వెళ్ళగానే హౌ టు ట్రీట్ ఈచ్ అదర్ అనేదన్నా తెలుస్తుంది. ఇట్లాంటివి చేయాలి. ఎథిక్స్, వాల్యూస్ అంటే ఏంది, ఫైనల్ గా నీ ప్యాషన్ ఏంటి, దాని వైపుకి వెళ్ళాలంటే నువ్వేం చేయాలి అనేదే ఎడ్యుకేషన్ మనం పైన కాన్సన్ట్రేట్ చేస్తే దట్ వుడ్ బి బేసిక్ గా స్కూలింగ్ మొత్తం. మనం ఇంటర్ కూడా ఇంజనీరింగ్ అవి అన్ని తర్వాత చెప్పుకోవచ్చు, కానీ +2 వరకు ఇలా ఉంటే వాడు కొంచెం తిరుగుతాడు, కొంచెం చదువుతాడు, కొంచెం యాక్టివ్ గా ఉంటాడు. ఇంట్రోవర్ట్స్ అనే వాళ్ళు ఎక్కువగా రారప్పుడు. ఇది కొంచెం రీసెర్చ్ చేయాలి, బట్ సమ్ స్కిల్స్ వేర్ యూ యాక్చువల్లీ యూజ్ ఇన్ యువర్ లైఫ్. It can be as basic as giving CPRs or ఫస్ట్ ఎయిడ్ ఎట్లా చేయాలి, లేకపోతే హ్యుమానిటీ అంటే లైక్ ఒక క్లాస్లో మేబీ యూ కెన్ టీచ్ దెమ్ టు హెల్ప్ పీపుల్. నువ్వు హెల్ప్ చేస్తే నీకు పాయింట్స్ వస్తాయి. నువ్వు చెట్లు, ఎన్వైరన్మెంట్ కూడా, సో నువ్వు చెట్లు అట్లా దానికి కొన్ని పాయింట్స్ అట్లా, లైక్ ఎవ్రీథింగ్. సో ఒక 50% సబ్జెక్ట్స్ వీ కెన్ రెడ్యూస్ ఆల్ ద స్క్రాప్ సబ్జెక్ట్స్. అండ్ అంత నేర్పియాల్సిన అవసరం లేదు, అన్ని నేర్పియడం
సిలబస్ ఎక్కువ ఉండాల్సిన అవసరం లేదు. అండ్ 50% లైఫ్ స్కిల్స్ అండ్ అదర్ థింగ్స్ దట్ దే కెన్ చూస్ అట్లా పెట్టాలి. అండ్ ఆల్సో ఐ థింక్ పేరెంట్స్ ఆర్ చేంజింగ్. పేరెంట్స్ మారుతున్నారు. ఐ థింక్ మనమే ఇట్లా ఆలోచిస్తున్నామంటే హోప్‌ఫుల్లీ నెక్స్ట్ జనరేషన్ పేరెంట్స్ కొంచెం వాళ్ళకి తెలుసు. ఇప్పుడు పేరెంటింగ్ కూడా మారిపోయింది. పిల్లల్ని కొట్టొద్దు, అది చేయొద్దు, ఇది చేయొద్దు అని చెప్పేసి. సో సైంటిఫిక్ వే ఆఫ్ పేరెంటింగ్. మోస్ట్ ఆఫ్ ద పాయింట్స్ మీరే చెప్పారు ఎలా ఉండాలి అని చెప్పేసి. దోస్ ఆర్ యాక్చువల్లీ గుడ్. అంటే నేను చెప్పేది ఏంటంటే అంటే ఒక చిన్న అడిషన్ అంతే. ఇన్ఫర్మేషన్ ఉండాలి బేసికల్లీ. అంటే నువ్వు చెప్పినట్టు ఏం చేస్తే నీకేం కావాలి, నువ్వేం చేస్తావు అన్నట్టు. అంటే నువ్వేం చేయాలనుకుంటున్నావు, దానికి ఏమేం వేస్ ఉన్నాయి అన్నట్టు బాగా ఎక్కువ డీటెయిల్డ్‌గా చెప్పాలి. నాకు తెలిసి నేను చాలా ఆపర్చునిటీస్ మిస్ అయింది ఎలా అంటే మేబీ నాకు తెలియకపోవడం వల్ల నేను మిస్ అయింది. నాకు ఇంట్రెస్ట్ లేకపోవచ్చు. అట్లా చాలా మందికి ఇంట్రెస్ట్ ఉండొచ్చు, లేకపోవచ్చు. కొంతమందికి ఇన్ఫర్మేషన్ యాక్సెస్ చేసుకోవడానికి లేకపోవచ్చు. నేనేమంటున్నా అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ అన్నట్టు ప్రతి ఒక్క పిల్లోడికి అది తెలుసుకునే హక్కు ఉండాలి. బేసికల్లీ దాన్ని ఒక రైట్ చేయాలి. అంటే నీకు ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్ ఏమేమున్నాయి అక్రాస్ ద కంట్రీ గాని, ఏంటి గాని వాళ్ళకి ఎప్పటికప్పుడు వాళ్ళకు వెళ్ళాలి. పిల్లలకెళ్ళాలి. సో దట్ దే కెన్ చూస్. అంటే వీళ్ళు ఈ ఫ్యామిలీ బాగా చదువుకుంది గాబట్టి, వీళ్ళకెక్కువ నాలెడ్జ్ ఉంది గాబట్టి, వీళ్ళకు తెలుస్తాయి. కొంతమందికి తెలుస్తాయి. కొంతమందికి తెలియవు. అక్కడ ఇన్ఫర్మేషన్ పోవడం వల్ల వాడికి మిస్ అవుతుంది. సో అలా గవర్నమెంట్ షుడ్ డూ సంథింగ్ అంటే అందరికీ అంత ఇన్ఫర్మేషన్ ఇలాంటివి తెలియాలి. దే హావ్ టు డూ సంథింగ్ లైక్ దట్. అదే నాకనిపిస్తుంది. అయితే యాక్చువల్లీ గ్రేట్ పాయింట్ ఇదైతే. ఎందుకంటే ఇది నాకు పర్సనల్‌గా ఎక్స్‌పీరియన్స్ అయింది. నేను జేఎన్‌ఏఎఫ్‌యూకి రాద్దామని అనుకున్నా బీఎఫ్ఏ అప్పుడు ఇంటర్ అయిపోగానే. నాకు తెలిసింది ఏంది అంటే ఎంట్రన్స్ ఎగ్జామ్‌లు అయిపోయినాయి బాబు. నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేయాలి అని అంటే, అమ్మో! 1 ఇయర్ వేస్ట్ అయిపోతదా అని చెప్పేసి నేను బీటెక్ జాయిన్ అయిపోయా. ఇగ రెస్ట్ ఈజ్ హిస్టరీ అన్నట్టు ఏమైందో మీ అందరికీ తెలుసు. కానీ నాకు తర్వాత బీటెక్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ తర్వాత తెలిసింది ఏందంటే ఐఏసీజీ ఇట్లాంటి ప్రైవేట్ యూనివర్సిటీస్ చాలా ఉన్నాయి. జేఎన్‌ఏఎఫ్‌యూలో ఏవైతే నేర్పిస్తారో అదే నేర్పిస్తారు ఇక్కడ గూడా. అండ్ ఇంకా ఎక్కువ టెక్నాలజీ గూడా ఉంటది అని జెప్పేసి తర్వాత దెలిసింది. నాకది అప్పుడే దెలిసుంటే, ఆ ఇన్ఫర్మేషన్ అప్పుడే ఉండుంటే, నేనసలు ఇంజినీరింగ్ వచ్చేటోడిని గూడా గాదు. ఐ వుడ్ హావ్ గాన్ టు దట్. అండ్ నేను ఇప్పుడు ఇక్కడ మాస్టర్స్ చేయడానికొచ్చినప్పుడు నేను ఎంత వెనకబడి ఉన్నాను అనేది నేను ఇంజినీరింగ్ చేసొచ్చినోడిని గదా! ఇటు నా నా క్లాస్‌మేట్స్ అందరూ ఇట్లా 4 ఇయర్స్ అండర్ గ్రాడ్ గూడా ఆర్ట్స్‌లోనే జేసొచ్చినోళ్ళు. సో, నాకింకా ఏ లెవెల్‌లో ఉంటది ఆ కాంపిటీషను నేను సర్వైవ్ అవ్వడానికి. సో, అప్పుడు నేను ఇది ఫీల్ అయ్యా. రైట్ టు ఇన్ఫర్మేషన్ అండ్ పిల్లలకి తెలవాలి. అందరికీ అన్నీ తెలవాల్సిన అవసరం లేదు గదా! గుడిసెలో ఉండేటోడికి ఇవన్నీ ఏం తెలుస్తాయి? వాడు స్కూలుకొస్తున్నాడు గాబట్టి వాడికి ఇన్ఫర్మేషన్ ఉండాలి. ఇట్స్ ఎ గ్రేట్ పాయింట్ జెస్సీ. థాంక్స్ మ్యాన్. ఇంకోటి వీలైతే పిల్లల మీద ప్రెషర్ పెట్టకండి అంతలాగా. మేము ర్యాంకింగ్ పడ్డాం సిస్టమ్ మాకు తీసి తెలుసు. దొబ్బండి. ర్యాంకింగ్ సిస్టమ్ గూడా మనం 10థ్‌లో ఉన్నప్పుడు 598, 99, 600కి 600 వచ్చినోళ్ళు గూడా ఉన్నారు. యాహ్! అబ్బా! ఇయన్నీ ఏంది లొల్లి అని చెప్పేసి గవర్నమెంటే తీసి పెట్టేసింది చూడు ర్యాంకింగ్ సిస్టమ్. ఐ థింక్ ఐ ప్లీడ్ టు గవర్నమెంట్. గవర్నమెంట్ ఏదైనా చేంజెస్ జేయాలి అంటే ర్యాంకింగ్ సిస్టమ్ తీసేసేయండి భయ్యా. యాహ్! ర్యాంకింగ్ సిస్టమే తీసేసేయండి. ఉన్నా గూడా అవన్నీ ర్యాంకింగ్ పక్కన పెట్టేసి అది ఓన్లీ స్టూడెంట్స్‌కే తెలియాలి. అంటే ఇక్కడలాగా ఉంటది గదా! ఇక్కడ నీ మార్క్స్ ఎవరికీ తెలీదు. అదే పర్సనలైజ్డ్ లాగా. పర్సనలైజ్డ్ యాహ్! మొత్తం అంతా ఇంటర్నెట్ ఏంటంటే నీ లాగిన్‌లోకెళ్తే గాని నీ మార్క్స్ నీకే తెలుస్తాయి. వేరేవాడికి తెలిసే ఛాన్సే లేదు. ఎవ్రీథింగ్ ఈస్ అండర్ యువర్ అకౌంట్ అన్నట్టు ఉంటే, ఇట్లా నోటీస్ బోర్డ్‌లో పెడితే వేరేవాడు కూడా చూస్తాడు కదా! మన టైమ్‌లో పెట్టినట్టు. యాహ్! సో కానీ ఫస్ట్ వచ్చేటోడికి బాగుంటది. మంచిగా వాడి పేరు అందరూ చూస్తారు కదా! యాహ్! ఫస్ట్ వచ్చేటోడు స్టేటస్ పెడతాడు కదా! థాంక్స్ టు గాడ్ అని అందరూ చూసేటట్టు. అట్లా. సో మంచి మంచి పాయింట్సే డిస్కస్ చేసాము. నేను అనుకోలేదు ఈ ఇంత దాకన్నా వస్తదని చెప్పేసి. ఎందుకంటే ఐ వాస్ లీస్ట్ ప్రిపేర్డ్ ఫర్ థిస్ పాడ్. నేను పొద్దున్నే లే లేసి ప్రిపేర్ అవుదాం అనుకున్నా. లేవడం ఒక 9 నిమిషాలు ఉందనగా లేచా అనమాట పాడ్‌కి. ఈ మాత్రం అన్నా డిస్కస్ చేసుకుంటామని నాది అనిపియలేదు. సో, మనం ప్రిపేర్ కాకపోయినా గాని బాగానే చేయగలుగుతాము అనే నమ్మకం వచ్చింది నాకు ఈ పాడ్ తోటి. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీక్స్ పాడ్ గైస్. ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి బానే అవుట్‌పుట్ వచ్చిందని అనుకుంటున్నాను. పేరెంటింగ్ మీరు రేపు అవ్వబోయే పేరెంట్స్ గాబట్టి ఈ పాయింట్స్ అన్ని మీకు కూడా హెల్ప్ అయితాయేమో.
So we'll meet you in the next pod. Bye from Bekar Muchatlu.